హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 30 డిసెంబర్ 2024. ఈరోజు ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ డే 5 జరిగింది. ఈ వీడియోలో మనం డే 5 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇంకా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉండగా ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయినాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది, మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఇప్పుడు ఈ 4 టెస్ట్ మ్యాచ్ ఈరోజుతో కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 5 సమ్మరీ చూద్దాము. ఫ్రెండ్స్, డే 5 సమ్మరీ చూసే ముందు డే 4 వరకు జరిగిన ఈ 4 టెస్ట్ మ్యాచ్ సమ్మరీ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది ఇండియాకి ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4 టెస్ట్ మ్యాచ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 4 టెస్ట్ ఇది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 122.4 ఓవర్లో 474 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డు ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ స్మిత్ 140 రన్స్ 197 బాల్స్లో, లొబెషెన్ 145 బాల్స్లో 72. ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రా 28.4 ఓవర్స్లో 4 వికెట్స్ 99 రన్స్ ఇచ్చి, నెక్స్ట్ జడేజా 23 ఓవర్స్లో 73 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లైగా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 119.3 ఓవర్స్లో 369 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ హైయెస్ట్ స్కోర్ అయితే నితీష్ కుమార్ రెడ్డి 114 రన్స్ చేసిండు 189 బాల్స్లో. నెక్స్ట్ జైస్వాల్ 118 బాల్లో 82 రన్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బోలాండ్ 27 ఓవర్స్ వేసి 3 వికెట్స్ తీసిండు 57 రన్స్ ఇచ్చి. నెక్స్ట్ కమిన్స్ 29 ఓవర్స్ వేసి 89 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 228 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది 4వ రోజు ఆట ముగిసే సమయానికి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా తరపున హైయెస్ట్ స్కోర్ వచ్చి లొబెషెన్ 70 రన్స్ కొట్టిండు 139 బాల్స్లో. ఆస్ట్రేలియా ప్లేయర్ లైన్ 41 రన్స్తో ఆడుతున్నాడు 54 బాల్స్లో. అలాగే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 24 ఓవర్స్ వేసిండు 4 వికెట్స్ తీసి 56 రన్స్ ఇచ్చిండు. నెక్స్ట్ సిరాజ్ 22 ఓవర్స్ వేసి 66 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 4వ రోజు ఈ 4 టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఆల్రెడీ 333 పరుగులు ఆధిక్యంలో ఉంది. ఇంకా ఒక వికెట్ చేతిలో ఉంది ఆస్ట్రేలియాకి. ఆ ఒక్క వికెట్ సాయంతో ఆస్ట్రేలియా లీడ్ని ఎంతవరకు తీసుకెళ్తుందో చూద్దాము. ఆస్ట్రేలియా ఎర్లీగా డే 5 ఆటని స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియా డే 4 స్కోర్కి జస్ట్ ఇంకా 6 రన్స్ యాడ్ చేసి ఫైనల్ వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా ఫైనల్ వికెట్ని బుమ్రా తీసిండు. ఆస్ట్రేలియా ఫైనల్ వికెట్ లైన్ని బౌల్డ్ చేయడం ద్వారా ఈ ఇన్నింగ్స్లో బుమ్రాకి 5 వికెట్లు పడ్డాయి. అత్యధిక 5 వికెట్ల హాల్స్లో బుమ్రా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో చూసుకుంటే కపిల్ దేవ్ హైయెస్ట్ 23 టైమ్స్ 5 వికెట్స్ పడ్డాయి. బుమ్రాకి 13 టైమ్స్ పడ్డాయి. జహీర్ ఖాన్కి 11 టైమ్స్ పడ్డాయి. ఇషాంత్ శర్మకి 11 టైమ్స్ పడ్డాయి. ఇది ఓన్లీ ఇండియన్ బౌలర్స్ ఫాస్ట్ బౌలర్స్ అత్యధిక 5 వికెట్లు తీసిన రికార్డ్ ఇది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఇండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే కనుక 340 పరుగులు చేయాలి. ఈ ఒక్కరోజు ఆట మిగిలింది. ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 5 340 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా ఎర్లీగానే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ మరొకసారి తక్కువ స్కోర్కే అవుట్ అయ్యిండు. ఈసారి రోహిత్ శర్మ 40 బాల్స్ దాకా ఆడిండు 9 రన్స్ కొట్టి. ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో మిచిల్ మార్ష్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 16.1 ఓవర్కి 25 రన్సే, ఒక్క వికెట్ కోల్పోయింది. ఫస్ట్ వికెట్ 16 ఓవర్ల దాకా టీమిండియా కోల్పోలేదు. నెక్స్ట్ ఈ సిరీస్లో సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యిండు. జస్ట్ 5 బాల్స్ ఆడి డక్అవుట్ అయ్యిండు. కమిన్స్ బౌలింగ్లో కవాజా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. రాహుల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 17 ఓవర్లో 25 రన్స్ మాత్రం ఇచ్చేసి 2 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ టీంని ఆదుకుంటాడు అనుకున్న విరాట్ కోహ్లీ కూడా ఎర్లీగా అవుట్ అయ్యిండు. విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్లో జస్ట్ 29 బాల్స్ ఆడి 5 రన్స్ మాత్రమే కొట్టి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కవాజా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 26.1 ఓవర్లో
33 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 5 లంచ్ సమయానికి ఇది మ్యాచ్ ప్రోగ్రెస్ ఇది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 369కి ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆల్అవుట్ అయింది. ప్రస్తుతానికి ఇండియా టార్గెట్ 340 రన్స్. అందుకు రిప్లైగాను టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో డే 5 33 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే 307 పరుగులు చేయాలి. ఆస్ట్రేలియా గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. టీమిండియా ఎర్లీగా డే 5 సెషన్ 2 స్టార్ట్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 307 పరుగులు చేయాలి. ఆస్ట్రేలియా గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ 4 టెస్ట్ మ్యాచ్లో డే 5 సెషన్ 2 హైలైట్ ఏంటంటే యశస్వి జైస్వాల్ 50 రన్స్ కొట్టిండు. ఎక్సలెంట్ ఇన్నింగ్స్, సూపర్ ఫామ్లో ఉన్నాడు ఈ సిరీస్లో. ఫ్రెండ్స్, ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4 టెస్ట్ మ్యాచ్ డే 5 టీ సమయానికి మ్యాచ్ సమ్మరీ. ప్రస్తుతానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 112 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. అంటే సెకండ్ సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఇంకా ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఇంకా ఒక్క సెషన్ మాత్రం మిగిలింది. టీమిండియా గెలవాలంటే 228 పరుగులు కావాలి. ఆస్ట్రేలియా గెలవాలంటే 7 వికెట్లు కావాలి. టీమిండియా డే 5 సెకండ్ సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. కానీ థర్డ్ సెషన్లో మాత్రం వరుసగా వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ ఇన్నింగ్స్లో 104 బాల్స్ ఆడి 30 రన్స్ కొట్టిండు. హెడ్ బౌలింగ్లో మార్ష్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్ 4th వికెట్కి అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 58.4 ఓవర్స్లో 121 రన్స్ మాత్రమే చేసింది. 4 వికెట్లు కోల్పోయింది. టీమిండియా సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. జస్ట్ 14 బాల్స్ ఆడి 2 రన్స్ మాత్రమే కొట్టి బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జడేజా 5th వికెట్గా అవుట్ అయ్యాడు. జడేజా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 62.2 ఓవర్స్లో 127 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ హీరో యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం తక్కువ స్కోర్కి అవుట్ అయ్యింది. జస్ట్ 5 బాల్స్ ఆడి 1 రన్ కొట్టి లైన్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నితీష్ కుమార్ రెడ్డి 6th వికెట్గా అవుట్ అయ్యిండు. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 130 రన్స్కి 6 వికెట్స్ 63.32 ఓవర్స్లో. ఇంకా ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ కూడా అవుట్ అయ్యిండు. యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్లో 208 బాల్స్ ఆడి 84 రన్స్ కొట్టి కెప్టెన్ కమిన్స్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 7th వికెట్గా అవుట్ అయ్యిండు జైస్వాల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 140 రన్స్. నెక్స్ట్ ఆకాష్దీప్ ఈ ఇన్నింగ్స్లో 17 బాల్స్ ఆడి 7 రన్స్ కొట్టి బౌలింగ్లో హ్యాట్రిక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 150 రన్స్కి 8 వికెట్స్ 76 ఓవర్స్లో. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో లాస్ట్ 2 వికెట్స్ కూడా ఎర్లీగా కోల్పోయింది. ఫైనల్గా టీమిండియా 155 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది 79 ఓవర్స్లో. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 4 టెస్ట్ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ సమ్మరీ ఇది. ఈ సమ్మరీ చెప్పిన తర్వాత వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 4th టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 474 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోరు స్మిత్ 140 రన్స్ చేసిండు 197 బాల్స్లో. ఇండియా బౌలింగ్లో బుమ్రా 4 వికెట్ తీస్తున్నాడు 28.4 ఓవర్స్లో 99 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీస్తున్నాడు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా తరపున ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోరు నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులు చేసిండు 189 బాల్స్లో. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చి బోలాండ్ జస్ట్ 27 ఓవర్స్ వేసి 3 వికెట్స్ తీసుకున్నాడు 57 రన్స్ ఇచ్చి. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ లొబసేన్ 70 రన్స్ కొట్టిండు 139 బాల్స్లో. ఇండియా బౌలింగ్లో సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్లు తీసిండు 57 రన్స్ ఇచ్చి 24.4 ఓవర్స్లో. టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే 340 పరుగుల టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా జస్ట్ 79.1 ఓవర్లో 155 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 84 రన్స్ కొట్టిండు 208 బాల్లో. నెక్స్ట్
ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ వచ్చి ఆ కమిన్స్ 3 వికెట్లు తీసిండు. 28 రన్స్ ఇచ్చి 18 ఓవర్స్లో. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఈ 4వ టెస్ట్ మ్యాచ్ 184 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ గెలవడంతో ఆస్ట్రేలియా ఈ సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ 4వ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవడంతో ఈ సిరీస్ 2-1 లీడ్లోకి వెళ్ళిపోయింది, ఆధిక్యంలోకి వెళ్ళిపోయింది. ఇండియా ఈ సిరీస్ని కాపాడుకోవచ్చు. నెక్స్ట్ 5వ టెస్ట్ మ్యాచ్ జనవరి 3వ తేదీ స్టార్ట్ అయింది. ఆ టెస్ట్ మ్యాచ్లో కానీ టీమిండియా గెలిచిందంటే సిరీస్ 2-2తో సమం అయింది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే 3-1 లీడ్తో ఆస్ట్రేలియా సిరీస్ని కైవసం చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇది టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయిపోగానే, అంటే ఈ టెస్ట్ మ్యాచ్ నెక్స్ట్ 5th టెస్ట్ మ్యాచ్ జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ దాకా ఉంటుంది. అది అయిపోగానే ఇంగ్లాండ్ టీము ఇండియాకి టూర్కి వస్తుంది. ఆ టూర్లో ఇంగ్లాండ్ మొత్తం ఇండియాతో 5 T20లు 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచెస్ అన్నీ సమ్మరీ చెప్తాను నేను. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ నూతన సంవత్సరంలో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.